ప్రైజ్ ద లార్డ్. బీసీఈ బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ ఛానల్కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, మనము ఈ ఛానల్ ద్వారా దైవశాస్త్రము అనే సబ్జెక్ట్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే రెండవ సబ్జెక్టు బైబిల్ సర్వే. ఈరోజు ఈ బైబిల్ సర్వే ద్వారా మనము ఈ పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. బైబిల్ సర్వేలో మనము 2 మేజర్ విభాగాలు ఉన్నాయని మనము చూసాం. అయితే మొదటి మేజర్ విభాగము ఏది అని అంటే పాత నిబంధన సర్వే. రెండవది క్రొత్త నిబంధన సర్వే, ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే అండ్ న్యూ టెస్టిమెంట్ సర్వే. ఈ పాత నిబంధన సర్వేలోకి వస్తే మనము మొదటి విభాగాన్ని పూర్తి చేశాం. ఆ మొదటి విభాగము ఏమై ఉంది అనంటే దైవజనుడైన మోషే రాసిన పంచ గ్రంథాలు, అంటే మొదటి 5 పుస్తకాలు. పరిశుద్ధ గ్రంథంలోని మొదటి 5 పుస్తకాలు ఏంటో మనం చూసాం. ఆది కాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశ కాండం. వాటి యొక్క రూపురేఖలు మనము చూడడం జరిగింది. అయితే రెండవ విభాగమైన హిస్టారికల్ బుక్స్, చారిత్రక పుస్తకాలు లేక చారిత్రక గ్రంథాలు, ఇవి 12 అని మనము నేర్చుకున్నాం. అయితే ఈ 12 పుస్తకాలలో మొదటిది యెహోషువ గ్రంథం. ఈ యెహోషువ గ్రంథాన్ని మనము పూర్తి చేసుకున్నాం. ఈరోజు మనము న్యాయాధిపతుల గ్రంథం, ద బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథాన్ని ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ యొక్క గ్రంథం యొక్క సారాంశం ఏంటో మనం పరిశీలన చేద్దాం. వాస్తవానికి న్యాయాధిపతుల గ్రంథము యెహోషువ మరణించిన తర్వాత, ఆ తర్వాత కాలం నుండి సమూయేలు కాలంలో రాజ్య వ్యవస్థ ప్రారంభమయ్యే వరకు ఇశ్రాయేలీల చరిత్రను ఇది వివరిస్తూ ఉంది. అయితే ఈ గ్రంథంలో ఇశ్రాయేలు యొక్క ఆత్మీయ జీవితంలో పదే పదే కనిపించే ఒక చక్రంలో ఉంటుంది. అంటే వారు పాపము చేయటం, అంటే ఇశ్రాయేలీలు పాపము చేయటం, వారు తర్వాత శత్రువుల చేత అణచివేయబడడం, మరలా వారు ప్రభువుకి మొరపెట్టి పశ్చాత్తాపడడం, వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి కొరకు ఒక న్యాయాధిపతిని లేపడం, అలాగే ఆ న్యాయాధిపతులు వారిని విమోచించడం, ఇక్కడ కొంతకాలం పాటు సమాధానము, ఆ తర్వాత న్యాయాధిపతి మరణించిన తర్వాత ఇశ్రాయేలీయులు మరలా పాపం చేయటం. అలాగున ఈ యొక్క గ్రంథం దేవుని యొక్క విశ్వసనీయతను మరియు ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మీయ పతనాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. చారిత్రక నేపథ్యం. రచయిత సాంప్రదాయం ప్రకారము అందరూ కూడా నమ్మేది ఏంటనంటే సమూయేలు ఈ యొక్క గ్రంథాన్ని రచించాడని చెప్తా ఉంటారు. అలాగే ఇది రాయబడిన కాలము సుమారు క్రీస్తు పూర్వము 1050 నుండి 1000వ సంవత్సరం వరకు అది ఆ మధ్య కాలంలో రాయబడింది. చరిత్రలోని కాలం గనుక మనం గమనిస్తే, అంటే ఈ న్యాయాధిపతుల కాలం మొత్తం గమనిస్తే సుమారు 1380 నుండి 1050 వరకు, అంటే దాదాపు 330 సంవత్సరాలు ఆ యొక్క కాల వ్యవధిని ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడవచ్చు. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ గనుక, నేపథ్యాన్ని గనుక మనము చూస్తే, యెహోషువ మరణించిన తర్వాత ఇశ్రాయేలీలకు రాజులు ఏర్పడక ముందు ఈ జరిగిన కాలమే ఈ న్యాయాధిపతుల కాలం. అయితే ఇందులో ప్రధాన అంశం ఒకటి ఉంది. ఆ ప్రధాన అంశాన్ని ఒకసారి మనము చూద్దాం. అంటే వారు, ఈ ఇశ్రాయేలీయులు ఆత్మీయ జీవితంలో రాజీ పడిపోవడం వలన వారికి దుష్పరిణామాలు కలిగాయి. అంతేకాకుండా దేవుడు నీతిమంతుడైన రాజు యొక్క అవసరత వారికి ఏర్పడింది. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఈ గ్రంథంలో పదే పదే కనిపించే ఒక చక్రం లాగా ఉంటుందని చెప్పాను కదా. అంటే అదేంటి అని అంటే, ఇశ్రాయేలీయులు పాపము చేస్తారు, దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించడం, అలాగే ప్రజలు వారి అణచివేతను బట్టి దేవునికి మొరపెట్టడం, దేవుడు వారి కొరకు ఒక న్యాయాధిపతిని లేపడము, వారి ద్వారా ఇశ్రాయేలీయులకు విమోచన కలగడము,
కొంతకాలం పాటు దేశములో సమాధానం ఉండడము, ఆ తర్వాత న్యాయాధిపతి మరణించడము, మళ్ళీ ప్రజలు పాపము చేయటము, ఇలాగున ఆ యొక్క చక్రంలాగా కనిపిస్తా ఉంది. ఈ గ్రంథంలో ముఖ్య వచనం న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలులో రాజు లేడు, ప్రతి వాడును తన దృష్టికి సరైందే చేసెను. ఈ వచనం మనం చూస్తే ఈ గ్రంథం మొత్తానికి కూడా ఒక సారాంశాన్ని తెలియచేస్తుంది. ముఖ్య అధ్యాయంని కనుక మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము ఒక ముఖ్య అధ్యాయంగా అనిపిస్తా ఉంది. ఎందుకనంటే ఈ అధ్యాయం మొత్తం గ్రంథానికి ఒక కీలకమైన ఆత్మీయ నమూనాను వివరిస్తుంది. ఇశ్రాయేలు విగ్రహారాధన, అలాగే దేవుని యొక్క శిక్ష మరియు న్యాయాధిపతుల ద్వారా దేవుని విమోచన. సో ఈ అధ్యాయంలో మనము ఒక ముఖ్య అధ్యాయంగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత గణాంకాలు చూస్తే ఇందులో మొత్తం అధ్యాయాలు 21 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం వచనాలు 618 వచనాలు ఉన్నాయి. ప్రధాన న్యాయాధిపతులు 6, చిన్న న్యాయాధిపతులు 6 ఉన్నారు. అయితే మొత్తం న్యాయాధిపతులు 12, వాస్తవానికి 13. అయితే అబీమెలెకు నిజమైన న్యాయాధిపతి కాదు, న్యాయాధిపతిగా అతడు ఎన్నుకోబడలేదు. సో అందుకనే మనము 12 మంది న్యాయాధిపతులు అని మనము చూస్తా ఉన్నాం. దీని పూర్తి రూపరేఖ చూసినట్లయితే ప్రారంభ భాగం, ఈ ప్రారంభ భాగంలో ఇశ్రాయేలు యొక్క అసంపూర్ణ విజయం ఈ మొదటి అధ్యాయము 2వ అధ్యాయంలో అది మనం చూడొచ్చు. మొదటి అధ్యాయంలో చూస్తే ఈ మొదటి అధ్యాయంలో కనానీయులను వారు పూర్తిగా వెళ్ళగొట్టలేకపోయారు. అంతేకాకుండా వారు ఆత్మీయంగా వారు రాజీ పడుట ప్రారంభించారు. 2వ అధ్యాయంలో చూస్తే యెహోవా దూత ఇశ్రాయేలీయులను గద్దించింది. అలాగే యెహోషువ కూడా మరణించాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు న్యాయాధిపతుల యొక్క ఈ చక్రం ప్రారంభమైంది. ఈ అధ్యాయంలో ఉన్న ప్రధాన బోధ ఏంటి అనంటే అవిధేయత బానిసత్వానికి దారితీస్తుంది అని ఈ యొక్క 2వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత న్యాయాధిపతుల కాలము గురించి 3వ అధ్యాయం మొదలుకొని 16వ అధ్యాయం వరకు కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం. 3వ అధ్యాయంలో చూస్తే మొదటి న్యాయాధిపతి యొక్క పరిపాలన కనిపిస్తా ఉంది. ఈ మొదటి న్యాయాధిపతి ఎవరు అనంటే ఒత్నీయేలు. 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. శత్రువులు ఎవరు అనంటే మెసొపొటేమియాకి సంబంధించిన వారు. వారు అణిచివేసిన సంవత్సరాలు అంటే 8 సంవత్సరాల పాటు వారు ఇశ్రాయేలీయుల్ని అణచివేశారు. తర్వాత న్యాయాధిపతిని దేవుడు ఎన్నుకోవడాన్ని బట్టి వారు ఇశ్రాయేలీయులు ఆ బానిసత్వం నుంచి విమోచింపబడి దాదాపు 40 సంవత్సరాల పాటు దేశము సమాధానంతో ఉంది. 2వ న్యాయాధిపతిని మనం గమనించినట్లయితే యెహూదు ఈ 2వ న్యాయాధిపతి. 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 30వ వచనం వరకు ఈ 2వ న్యాయాధిపతిని గురించి మనం చూడొచ్చు. ఆ దినాల్లో శత్రువు ఎవరయ్యానంటే మోయాబు వారు. ఈ మోయాబు వారు ఇశ్రాయేలీయులను దాదాపు 18 సంవత్సరాల పాటు అణచివేశారు. దేవుడే వారి చేతికి అప్పగించాడు. ఆ తర్వాత మనం గమనిస్తే ఈ యొక్క యెహూదు కాలంలో దేశమంతా కూడా దాదాపు 80 సంవత్సరాల పాటు సమాధానంతో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. 3వ న్యాయాధిపతిని మనం గమనిస్తే 3వ న్యాయాధిపతి షమ్గరు. ఈ షమ్గరు గురించి 3వ అధ్యాయము 31వ వచనములో కనిపిస్తా ఉంది. అంటే అతడు ఫిలిస్తీయులను ఓడించాడు. ఇతని గురించిన వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇతడు న్యాయాధిపతుల యొక్క పట్టికలో ఇతడు చేర్చబడ్డాడు. 4వ న్యాయాధిపతి ఇక్కడ దెబోరా మరియు బారాకు. వీరి గురించి మనము 4 మరియు 5 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. శత్రువు ఎవరు అనంటే కనాను రాజు యాబీను. ఇతడు అణిచివేసిన సంవత్సరాల సంఖ్య 20 సంవత్సరాలు. ఆ తర్వాత దేవుడు ఈ యొక్క దెబోరాను మరియు బారాకును ఎన్నుకోవడాన్ని బట్టి
వారు ఇశ్రాయేలీయులందరూ కూడా విడిపించబడ్డారు. ఆ తర్వాత దేశము 40 సంవత్సరాల పాటు సమాధానంతో ఉంది. 5వ అధ్యాయంలోనికి చూస్తే ఈ దెబోరా ఒక పాట పాడింది. దెబోరా గీతమును మనం అందులో చూడవచ్చు. బైబిల్‌లోని అత్యంతమైన పురాతన కవితా భాగాలలో ఈ యొక్క గీతము ఉంది. తర్వాత మనం చూస్తే గనుక 5వ న్యాయాధిపతి గిద్యోను. ఈ 5వ న్యాయాధిపతి అయిన గిద్యోను గురించి 6-8 అధ్యాయాల వరకు కూడా రాయబడింది. ఆ దినాల్లో శత్రువు ఎవరు అనంటే మిద్యానీయులు. వీరు అణచివేసిన సంవత్సరాల సంఖ్య 7. దేవుడు గిద్యోనుని న్యాయాధిపతిగా లేవనెత్తి ఇశ్రాయేలును విమోచించి ఉన్నాడు. ఇప్పుడు అతని కాలంలో 40 సంవత్సరాల పాటు దేశము సమాధానముతో ఉంది. గిద్యోను కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలు గనక మనం చూస్తే గిద్యోను పిలుపు అంటే పరిచర్యకు పిలువబడడం, అలాగే తను దేవుని దగ్గర ఒక రుజువు కోసము ఉనికి సంబంధించిన పరీక్ష ఇక్కడ జరిగింది. ఆ తర్వాత 300 మంది సైన్యాన్ని మరి దేవుడు చెప్పిన విధానంలో అతడు తీసుకుని వెళ్ళడం జరిగింది. మిద్యానుపై దేవుడు అతని ద్వారా విజయం అనుగ్రహించాడు. తర్వాత 6వ న్యాయాధిపతిని గనుక చూస్తే అబీమెలెకు. ఇతని గురించి న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. అంటే ఇతడు ఎవరో కాదు, గిద్యోను కుమారుడే. అధికారాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నవాడు. ఇతడు పరిపాలించిన కాలం 3 సంవత్సరాలు. అంటే ఇతడు స్వయంగా న్యాయాధిపతిగా తనను తాను ప్రకటించుకున్నాడు. కాబట్టి స్వయంకృత నాయకత్వం ఎలా ఉంటదో ఇది ఒక హెచ్చరిక. అలాగే 7వ న్యాయాధిపతిని చూస్తే తోలా. ఈ తోలా గురించి మనము 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం వరకు చూడొచ్చు. ఇతడు 23 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చాడు. 8వ న్యాయాధిపతిని గురించి ఆలోచన చేస్తే యాయీరు. ఈ యాయీరు గురించి న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 3-5 వచనాలు చెప్పబడతా ఉన్నాయి. కాబట్టి ఇతడు 22 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకి న్యాయము తీర్చాడు. 9వ న్యాయాధిపతిని గురించి ఆలోచన చేస్తే ఇక్కడ 10వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ అధ్యాయము 7వ వచనం వరకు ఈ యొక్క న్యాయాధిపతి అయిన యెఫ్తా గురించి రాయబడింది. అతని కాలంలో శత్రువు ఎవరయ్యా అనంటే అమ్మోనీయులు. వారు ఇశ్రాయేలుని అణచివేసిన సంవత్సరాల సంఖ్య 18. ఈ యొక్క యెఫ్తా న్యాయము తీర్చిన కాలము 6 సంవత్సరాలు. ఈ యెఫ్తా కాలంలో ప్రధాన సంఘటనలు గనుక మనం గమనిస్తే తిరస్కరించబడిన కుమారుడిగా యెఫ్తా ఉన్నాడు. అయితే దేవుడు అతనిని ఒక విమోచకుడిగా ఎన్నుకున్నాడు. తర్వాత తన యొక్క అవివేకంలో ఒక ప్రమాణం చేశాడు. తర్వాత ఎఫ్రాయిమీలతో ఘర్షణ అనేది జరిగింది. 10వ న్యాయాధిపతిని గురించి చూస్తే ఈ 10వ న్యాయాధిపతి ఇబ్జాను. ఈ ఇబ్జాను గురించి న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 8-10 వచనాలు చూస్తే అతడు 7 సంవత్సరాలు న్యాయాధిపతిగా పరిపాలన చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత 11వ న్యాయాధిపతి ఏలోను. ఈ ఏలోను గురించి న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే అతడు 10 సంవత్సరాల పాటు ఈ యొక్క ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండి పరిపాలన చేశాడు. అతని కాలంలో కూడా ఇశ్రాయేల్ దేశమంతటా కూడా సమాధానము ఉంది. 12వ న్యాయాధిపతి అబ్దోను. ఈ అబ్దోను గురించి 12వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చెప్పబడింది. మొత్తం ఇతడు పరిపాలన చేసిన సంవత్సరాలు 8 సంవత్సరాలు. చివరి న్యాయాధిపతి సంసోను. తన గురించి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం మొదలుకొని 16వ అధ్యాయం వరకు కూడా చెప్పబడింది. శత్రువులు ఫిలిస్తీయులు. వారు ఇశ్రాయేలును అణచివేసిన సంవత్సరాలు 40 సంవత్సరాలు. అయితే దేవుడు సంసోన్ని న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడు. ఇతడు న్యాయము తీర్చిన కాలము 20 సంవత్సరాలు. ఈ యొక్క సంసోను న్యాయాధిపతినిగా ఉన్నప్పుడు ప్రధాన సంఘటనలు జరిగాయి. అవేంటనంటే అతని యొక్క జననం. అతని యొక్క అద్భుత జననమే ఒక ప్రధాన సంఘటన. ఆ తర్వాత నాజీరు చేయబడుటకు అతడు పిలుపును పొంది ఉన్నాడు. అలాగే అతడు సింహాన్ని కూడా చంపాడు. అలాగే దెలీలాతో పాపములో పడ్డాడు.
ఆ తర్వాత అతని యొక్క మరణంలో ఒక గొప్ప విజయం అనేది చోటు చేసుకుంది. ఆ తర్వాత మనము మూడవ విభాగానికి మనం వస్తూ ఉన్నాం. ఈ మూడవ విభాగంలో మనము చూసినట్లయితే ఇశ్రాయేలీల యొక్క నైతిక మరియు మతపరమైన పతనం. అంటే ఇశ్రాయేలీలు నైతికంగా, మతపరంగా వారు పడిపోయారు, పతనమైపోయారు. దీనికి సంబంధించి 17వ అధ్యాయం మొదలుకొని 21వ అధ్యాయం వరకు కూడా ఈ విషయాలను తెలియచేస్తుంది. ఈ అధ్యాయాల్లో కాలక్రమంలో ఇవి చివరివి కావు. అవి ఇశ్రాయేలు యొక్క నైతిక స్థితిని చూపిస్తూ ఉన్నాయి. అయితే మనము ఈ 17వ అధ్యాయం మొదలుకొని 18వ అధ్యాయం వరకు మనం చూస్తే ఇశ్రాయేలీల యొక్క నైతిక పతనము మరియు వారి యొక్క విగ్రహారాధన మనం చూడొచ్చు. మీకా గురించి మనం ఇక్కడ రాయబడింది. మీకా విగ్రహారాధన అది 17వ అధ్యాయం మొదలుకొని 18వ అధ్యాయం వరకు మనము గమనిస్తున్నాం. అంటే వ్యక్తిగత మతాచారం, తప్పుడు యాజకత్వం, అలాగే గోత్రాల యొక్క విగ్రహారాధన ఇవన్నీ కూడా అక్కడ చోటు చేసుకున్నట్టుగా ఈ అధ్యాయాల్లో మనం చూడొచ్చు. అలాగే 19వ అధ్యాయం మొదలుకొని 21వ అధ్యాయం వరకు కూడా లేవీయుడు మరియు అతని యొక్క ఉపపత్ని, సో వీరు ఘోరమైన నైతిక పతనం గురించి ఈ యొక్క అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. ఆ తర్వాత బెన్యామీను గోత్రంపై అంతర్యుద్ధం అనేది అక్కడ ప్రకటించడం జరిగింది. ఆ యొక్క అంతర్యుద్ధం అనేది చోటు చేసుకుంది. ఈ బెన్యామీనుపై అంతర్యుద్ధం జరగడం వల్ల జాతీయ విషాదం అనేది నెలకొంది. సో కాబట్టి ఈ చివరి అధ్యాయాలు 17వ అధ్యాయం మొదలుకొని 21వ అధ్యాయం వరకు కూడా ఇశ్రాయేలీల యొక్క పతనం గురించి, వారి యొక్క ఆత్మీయ పతనం గురించి, వారు చేసిన విగ్రహారాధన గురించి ఇందులో చెప్పబడతా ఉన్నాయి. అయితే మనము న్యాయాధిపతుల యొక్క కాలము మరియు వారి యొక్క పరిపాలన మనము ఆలోచన చేస్తే, అంటే ఒక్కొక్క న్యాయాధిపతి ఎంతకాలం పాటు పరిపాలన చేశాడు ఇంతకుముందు మనం చూసాం. అయితే ఈ యొక్క పట్టిక రూపంలో దానిని మనం చూడబోతున్నాం. న్యాయాధిపతి, అలాగే వచన భాగము, అతడు పరిపాలన చేసిన కాలం. ఒత్నీయేలు గురించి మనము 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు అతడు పరిపాలన చేసిన కాలం 40 సంవత్సరాలు. అలాగే యెహూదు 3వ అధ్యాయం 12 నుంచి 30వ వచనం వరకు అతడు పరిపాలించిన కాలం 80 సంవత్సరాలు. షమ్గరు 3వ అధ్యాయం 31వ వచనం ఎంతకాలం పరిపాలన చేశాడనేది మాత్రం తెలియలేదు. దెబోరా 4 నుంచి 5 అధ్యాయాలు 40 సంవత్సరాల పాటు పరిపాలన చేసింది. గిద్యోను 6 నుంచి 8 అధ్యాయాలు గిద్యోను పరిపాలన చేసిన కాలం 40 సంవత్సరాలు. అబిమెలెకు 9వ అధ్యాయంలో అబిమెలెకు గురించి చూడొచ్చు. అయితే ఇతడు పరిపాలన చేసిన కాలం 3 సంవత్సరాలు. కానీ ఇతడు నిజమైన న్యాయాధిపతి కాదు. తనకు తానుగా న్యాయాధిపతిగా ప్రకటించుకున్నవాడు. అలాగే తోలా, ఈ తోలా గురించి చూస్తే 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు అతడు పరిపాలించిన కాలం 23 సంవత్సరాలు. యాయీరు గురించి 10వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు అతడు పరిపాలన చేసిన కాలం 22 సంవత్సరాలు. యొఫ్తా న్యాయాధిపతిగా ఉన్నప్పుడు అతని గురించి 10వ అధ్యాయము 6 నుంచి 12వ అధ్యాయం 7వ వచనం వరకు అతడు పరిపాలన చేసిన కాలము 6 సంవత్సరాలు. ఇబ్జాను 12వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు చూడొచ్చు. అతడు పరిపాలన చేసిన కాలము 7 సంవత్సరాలు. ఏలోను 12వ అధ్యాయము 11వ వచనం నుంచి 12వ వచనం వరకు అతడు పరిపాలన చేసిన కాలం 10 సంవత్సరాలు. ఉద్దోను 12వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు అతడు పరిపాలన చేసిన కాలము 8 సంవత్సరాలు. చివరి న్యాయాధిపతి అయిన సంసోను తన గురించి 13వ అధ్యాయం మొదలుకొని 16వ అధ్యాయం వరకు కూడా చెప్పబడుతుంది. అతడు పరిపాలన చేసిన కాలము 20 సంవత్సరాలు. సో ఇలాగున మొత్తం కాలం సుమారు దాదాపు 296 సంవత్సరాలు. కొన్ని కాలాలు పరస్పరం ఒకదానితో ఒకటి కలిసి ఉండవచ్చు. కాబట్టి మనకి 296 సంవత్సరాల కాల వ్యవధి ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే దైవశాస్త్రానికి సంబంధించిన ప్రధాన బోధ ఏమైనా ఉందా ఇందులో, ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో అనంటే ఒకసారి మనం చూద్దాం. అంటే థియోలాజికల్ టీచింగ్స్ అవి ఏమున్నాయి అంటే దైవశాస్త్రానికి సంబంధించిన బోధలు ఏమైనా ఉన్నాయా అనంటే ఒకసారి మనం చూద్దాం.
దేవుడు తన ప్రజలను శిక్షిస్తాడు. దేవుని శిక్ష నాశనం చేయడానికి కాదు గాని సరిదిద్దడానికే. అలాగే రాజీ పడుట అనేది బానిసత్వానికి దారి తీస్తుంది. అంటే కనానీయులతో రాజీ పడిన ఇశ్రాయేలు చివరకు వారి చేతిలోనే బానిసలయ్యారు. మూడవదిగా చూస్తే దేవుడు అసంపూర్ణమైన మనుషులను ఉపయోగిస్తాడు. అంటే గిద్యోను, యెఫ్తా, సంసోను వంటి వారు బలహీనతలు కలిగిన వారే అయినప్పటికీ దేవుడు వారిని ఉపయోగించాడు. నాలుగవదిగా మనం చూస్తే నాయకత్వం అత్యంత ముఖ్యమైనది. దైవభక్తితో కూడిన నాయకత్వం అనేది లేకపోతే దేశం త్వరగా పతనమవుతుంది. ఐదవ బోధ ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే ఇశ్రాయేలుకు ఒక నీతిమంతుడైన రాజు అవసరం. ఆ దినాల్లో ఇశ్రాయేలులో రాజు లేడు అనే వాక్యము దావీదు వంశాన్ని మరియు అంతిమంగా యేసు క్రీస్తును సూచిస్తూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథంలో క్రీస్తుని గురించి ఒకసారి మనము చూద్దాం. అంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న న్యాయాధిపతులందరూ కూడా క్రీస్తుకు ప్రతిరూపాలు. ఉదాహరణ ఒత్నియేలు ఆత్మాభిషిక్త విమోచకుడిగా ఉన్నాడు. దెబోరా నీతిమంత నాయకత్వాన్ని అందించింది. గిద్యోను బలహీనతలో విజయాన్ని పొందినవాడు. యెఫ్తా తిరస్కరించబడిన వాడు నాయకుడిగా అయ్యాడు. సంసోను మరణంలో కూడా విజయాన్ని తీసుకుని వచ్చినవాడు. సో కాబట్టి వీరందరూ కూడా అసంపూర్ణ రక్షకులు, అంటే బలహీనతలు కలిగిన వారు. కానీ యేసు క్రీస్తే పరిపూర్ణమైన న్యాయాధిపతి మరియు విమోచకుడు. ఆయనే రాజు. కాబట్టి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఇంతవరకు కూడా ఈ 13 మంది న్యాయాధిపతుల గురించి మనము చూడడం జరిగింది. చాలా వివరంగా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో అనేక విషయాలు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేశాడు. మరొక పుస్తకంతో మీ ముందుకు నేను త్వరగా వస్తాను. ఇప్పుడు వరకు మీరు ఈ యొక్క BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ ఛానల్ను వీక్షిస్తూ ఉండండి. అనేక ఆధ్యాత్మిక సత్యాలను మీరు తెలుసుకుని ఇతరులకు మీరు నేర్పించేవారిగా ఉండాలని ప్రభు పేరట నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.